కోవిడ్ మహమ్మారి విలయతాండవం చేస్తున్న రోజుల్లో నిరవధికంగా సేవలందించిందా యువతి. ఆ సమయంలో వచ్చిన ఆలోచనతో మహమ్మారిపైనే పరిశోధన ప్రారంభించింది. ఆ వివరాలను తెలంగాణ స్టేట్ చాప్టర్లో ప్రెజెంటేషన్ చేసి అవార్డు అందుకుంది. అదే స్ఫూర్తితో వైద్య రంగానికి ఉపయోగపడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ పై పనిచేసింది. ప్రతిభ, పట్టుదలతో ప్రపంచ దేశాల పరిశోధన సదస్సులకు వెళ్లి ప్రసంగాలు చేసింది. గ్రామీణ ప్రాంత వైద్య కళాశాలల్లో చదువుతూ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్న యువ డాక్టర్ ఉమాదేవి కథ ఇది. అందరిలా వైద్య విద్యను అభ్యసించి డాక్టర్ అయ్యి కెరీర్లో స్థిరపడాలన్నదే ఈ యువతి లక్ష్యం కాదు. అంతకు మించి తానేంటో నిరూపించాలనుకుంది. కోవిడ్ సమయంలో ప్రజలు ఎదుర్కొన్న ఆరోగ్య సమస్యలపై పరిశోధన చేసింది. ఆ నివేదికలు ప్రపంచ సదస్సుల్లో సమర్పించి భారత్కు పేరు తీసుకొచ్చింది. ఈ తరహాలో పరిశోధన చేసి అంతర్జాతీయ ఖ్యాతి గడించిన అతి తక్కువ మంది భారతీయుల్లో తాను ఒకరిగా నిలిచింది. ఈ యువతి కోవూరి ఉమాదేవి. హైదరాబాద్లోని మియాపూర్ స్వస్థలం. 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రి చనిపోగా తల్లి, మామయ్య బాధ్యతలు తీసుకున్నారు. మొదటి నుంచి ఇంట్లో చదువుకు అధిక ప్రాధాన్యం ఉండటంతో చిన్నప్పుడే చదువుపై ఆసక్తి కనబరిచింది. మామయ్య ప్రోత్సాహంతో తెలుగు శతకాలు సాధన చేసింది. 108 పద్యాలు 7 నిమిషాల్లో చెప్పి ప్రశంసలు అందుకుంది. నాకు చిన్నప్పటి నుంచే చదువు మీద చాలా ఆసక్తి ఎక్కువ. అంటే చిన్నప్పుడు మా మామయ్య ప్రోత్సాహంతో నేను శతకాలు చెప్పడం మొదలుపెట్టాను. అలా చిన్నప్పుడు కొన్ని సన్మానాలు కూడా జరిగాయి. అంటే 108 పద్యాలు 7 నిమిషాల్లో చెప్పడము అలాంటి కాంపిటీషన్స్ నుంచే నాకు ఫస్ట్ నుంచి బాగా కాంపిటేటివ్ స్పిరిట్ అనేది అలవాటైంది. 10th క్లాస్లో కూడా నేను స్కూల్ టాపర్ వచ్చాను. 10thలో స్కూల్ టాపర్ రావడం వల్ల నాకు ఇంటర్లో కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది లభించింది. ఫ్యామిలీ గురించి చెప్పాలంటే నాకు అమ్మగారు ఉన్నారు, నాన్నగారు చిన్నప్పటి నుంచే లేరు. అండ్ నాకు చదువు అదంతా మా మామయ్య వాళ్ళు చదివించారు. డాక్టర్ అవ్వాలనే లక్ష్యంతో ఉస్మానియా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించింది ఉమాదేవి. ఎంబీబీఎస్ చేస్తున్నప్పుడే పాథాలజీ మీద ఆసక్తి పెంచుకుంది. 2020లో నిజామాబాద్ ప్రభుత్వ కళాశాలలో పీజీ సీటు సాధించింది. అక్కడ చేరిన తర్వాత 2 ఏళ్లు కరోనాలోనే గడిచిపోయింది. ఆ సమయంలో చాలా మంది చనిపోవడం బాధగా అనిపించేది. అప్పుడే కోవిడ్ మీద పరిశోధన చేయాలని అనుకుంది. పీజీలో కోవిడ్ మీదనే థీసిస్ కూడా సమర్పించింది. పాథాలజిస్ట్ గా చేస్తూనే పార్ట్ టైం పీహెచ్డీ చేస్తూ రీసెర్చ్ పైన దృష్టి పెట్టింది ఉమాదేవి. కోవిడ్ పై చేసిన పరిశోధనల గురించి తెలంగాణ స్టేట్ చాప్టర్ లో పేపర్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. అందులో మొదటి అవార్డు రావడంతో పరిశోధనపై మరింత ఉత్సాహం పెరిగింది. వైద్య రంగానికి ఉపయోగపడే ఏఐ, మెషిన్ లెర్నింగ్ సాంకేతికతపై పనిచేసింది. టెరాహెర్ట్జ్ ఇమేజింగ్ ఫర్ డిటెక్షన్ ఆఫ్ క్యాన్సర్, నానో మెటీరియల్స్, నానో టెక్నాలజీ మీద గత 2 ఏళ్లుగా బృందంతో కలిసి పనిచేస్తోంది. డాక్టర్ సందీప్, డాక్టర్ సంహిత వీళ్ళందరూ కోవిడ్ మీద రీసెర్చ్ చేస్తుండేవాళ్ళు. సో వాళ్ళ ప్రోత్సాహంతో నేను ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేశాను, ఇంకా ఎక్కువ కేసెస్ కలెక్ట్ చేశాను. నా థీసిస్కి మించి కేసెస్ కలెక్ట్ చేశాను. అండ్ అదంతా చేయడం వల్ల నేను ఒక పేపర్ కూడా ప్రెజెంట్ చేశాను మన TSIAPM తెలంగాణ స్టేట్ చాప్టర్లో. అప్పుడు నాకు ఓవరాల్ అవార్డ్ కేటగిరీ ప్రెజెంటేషన్లో ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. సో అది నా రీసెర్చ్కి ఫస్ట్ స్టెప్ అని అనుకోవాలి. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వర్క్ చేశాను, మెషిన్ లెర్నింగ్ మీద వర్క్ చేశాను, అండ్ టెరాహెర్ట్జ్ ఇమేజింగ్ ఫర్ డిటెక్షన్ ఆఫ్ క్యాన్సర్స్ మీద కూడా మేము వర్క్ చేస్తున్నాము. అండ్ దాంతోపాటు నానో మెటీరియల్స్ మీద, నానో టెక్నాలజీ మీద కూడా మేము వర్క్ చేస్తున్నాము సిన్స్ 2 years. ఇంటర్నెట్ లో పరిశోధనల గురించి శోధించగా యూరోపియన్ కాంగ్రెస్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ గురించి తెలుసుకుంది ఉమాదేవి. పరిశోధన వివరాలను వారికి పంపగా మార్చి 6 నుంచి 9వ తేదీ వరకు టర్కీలో జరిగిన సదస్సుకు ప్రత్యేకంగా ఆహ్వానం అందుకుంది. కోవిడ్ వచ్చిన వాళ్లలో ఆస్తమా ఉన్నవాళ్లు, లేని వాళ్ల మీద ఎలాంటి ప్రభావం ఉందన్న అంశంపై ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఈ సదస్సుకు వెళ్లడానికి ICMR నుంచి 86,000 ఆర్థిక సాయం పొందింది ఈ యువతి. ECIM గురించి తెలుసుకున్నాను, యూరోపియన్ కాంగ్రెస్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్. సో నా కోవిడ్ మేము ఏదైతే కోవిడ్ వర్క్ చేశామో ఆ కోవిడ్ వర్క్ అనేది నాకు యూరోపియన్ కాంగ్రెస్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్లో చాలా ఉపయోగపడింది. నేను చేసిన రీసెర్చ్ అంతా మేము దాంట్లో సబ్మిట్ చేయడము, వాళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళు మాకు పర్సనల్ ఇన్విటేషన్ పంపడం అనేది జరిగింది. సో నేను అలాగా టర్కీ కూడా వెళ్ళి ప్రెజెంట్ చేసి వచ్చాను. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియాలో ఈ ఏడాది మే 26 నుంచి 30 వరకు ECS సదస్సు జరిగింది. ఎలక్ట్రో కెమికల్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సైంటిస్టులు తమ పరిశోధనలను ఈ సదస్సులో సమర్పిస్తారు. తాను కూడా కొలెస్ట్రిన్ డిటెక్షన్, గ్రాఫిన్, డ్రగ్ డెలివరీ సిస్టమ్ వంటి అంశాలపై చేసిన పరిశోధన పత్రాలను ECS లో సమర్పించింది. అయితే ఈ సదస్సుకు వెళ్లేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని భారత ప్రభుత్వం అందించింది. సో అదే ఉత్సాహంతో మళ్ళీ నేను ఈ ఈసీఎస్ అంటే ఎలక్ట్రో కెమికల్ సొసైటీ,
సో ఎలక్ట్రోకెమికల్ సొసైటీ ఏంటంటే మనకి ఫిజిక్స్ కానీ బయాలజీ కానీ కెమిస్ట్రీ కానీ అన్ని డిపార్ట్మెంట్ సైంటిస్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అక్కడికి వచ్చి మీట్ అవుతారు. సో వాళ్ళందరూ వాళ్ళ ఐడియాస్, వాళ్ళు చేసిన కొత్త కొత్త టెక్నిక్స్ అని చెప్తారు. అలాగే మేము కూడా చేసిన వర్క్ అనేది అక్కడ నేను ప్రెజెంట్ చేయడం జరిగింది. లైక్ కొలెస్ట్రాల్ డిటెక్షన్ అనేది చికెన్ శాంపుల్స్లో ఎలా డిటెక్ట్ చేయాలి, గ్రఫిన్ అనేది మెడిసిన్లో ఎలా యూజ్ అవుతుంది, హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద బాడీ, బయలాజికల్గా ఎలా యూజ్ అవుతుంది, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్లో ఎలా యూజ్ అవుతుంది, ఇంప్లాంటబుల్ డివైజెస్లో ఎలా యూజ్ అవుతుంది, ఇవన్నీ చేశాము. మంచి అనుభవం అని చెప్పాలి. అంత అమెరికా దాకా వెళ్ళి చెప్పడం అనేది కొంచెం కష్టమనే చెప్పచ్చు. కాకపోతే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నాకు ఫుల్ ఫండ్ ఇచ్చారు. వీసా అప్లికేషన్ నుంచి, కాన్ఫరెన్స్ రిజిస్ట్రేషన్ నుంచి, ట్రావెల్ టికెట్స్ వరకు మొత్తం వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. యూరోపియన్, అమెరికా దేశాల్లో జరిగిన సదస్సులో దేశం నుంచి వైద్యురాలుగా ఉమాదేవికి మాత్రమే అవకాశం లభించింది. ఇవే కాకుండా ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో టెరాహెర్ట్జ్ ఇమేజింగ్ ఫర్ డిటెక్షన్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనే అంశంపై సదస్సులో పాల్గొని ప్రసంగించనుంది. స్పెయిన్ లో జరిగే IEEE నానో 2024 సదస్సుకు సైతం ఆహ్వానం అందింది. కెనడాలో వరల్డ్ మాలిక్యులర్ సదస్సుకు వెళ్లనుంది. రీసెర్చ్ అనేది ఈ మధ్య డాక్టర్స్ చాలా మంది మర్చిపోతున్నారు. ఓన్లీ పేషెంట్స్ని చూడడము, పేషెంట్కి ట్రీట్మెంట్ చేయడము, లేకపోతే ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవడం అంతవరకే ఉంటున్నారు. కానీ మనం కొత్త టాపిక్స్ని కనుక్కోవడం, కొత్త డ్రగ్స్ మీద, కొత్త డిసీజెస్ మీద, లేకపోతే వేరియస్ అదర్ థింగ్స్ మీద కొంచెం తగ్గింది ఇంట్రెస్ట్ అనేది, రీసెర్చ్ అనేది తగ్గింది. మా దగ్గర ఉన్న ఫెసిలిటీస్తో తను రీసెర్చ్ వైపు తన ఇంట్రెస్ట్ చూపిస్తూ గత 3 yearsలో చాలా పేపర్స్ ప్రజెంట్ చేయడం జరిగింది. కోవిడ్లో తను ప్రజెంట్ చేసిన పేపర్స్కి ఇంటర్నేషనల్గా ఎయిమ్స్లో జరిగిన కాన్ఫరెన్స్లో కూడా గుర్తింపు రావడం జరిగింది. వైద్య విద్యతో పాటు రీసెర్చ్ సైడ్ కూడా తనకు బాగా ఇంట్రెస్ట్ ఉండి కోవిడ్ టైంలో కూడా తను 2 టాపిక్స్ మీద రీసెర్చ్ చేసి అప్పుడు నేషనల్ లెవెల్లో ప్రజెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా అంతర్జాతీయ పరిశోధన ఒక ఆర్టికల్ను తను అక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి మొత్తానికి కూడా మా నిజామాబాద్కు చాలా గర్వకారణంగా మేము అనుకుంటున్నాము. MBBS 3వ సంవత్సరంలో ఉమాదేవి చూపిన ప్రతిభకు సావిత్రిబాయి పూలే అవార్డు అందుకుంది. ఇప్పటి వరకు పరిశోధనలతో ఇండియన్ గవర్నమెంట్ నుంచి 10 పేటెంట్ హక్కులు సాధించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్యాన్సర్ రీసెర్చ్, మైక్రోస్కోపింగ్ ఇమేజింగ్ డివైసెస్, డ్రగ్ డెలివరీ డిజైన్ వంటి అంశాలు అందులో ఉన్నాయి. ఇవి కాక భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు చేసి భారత్ కు పేరు తీసుకువస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది.